అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో కృష్ణ కర్ణామృతంలోని కొన్ని శ్లోకాలను తెలుసుకుందాం. ఈ శ్లోకాలు చిన్ని కృష్ణుని బాల్యాన్ని మన ముందు ఆవిష్కరింపచేస్తున్నాయి. ఈ శ్లోకాలలో ఒకదానికొకటి సంబంధం ఎలా ఉంటుంది అనంటే, మనం చెప్పుకునే ప్రతి శ్లోకంలో కూడా కృష్ణ పరమాత్మ ఇద్దరుగా కనిపిస్తూ ఉంటాడు. ప్రతి శ్లోకంలో ఇద్దరు కృష్ణులు మనకి దర్శనమిస్తారన్నమాట. అయితే ఎక్కడ ఎవరికి ఇద్దరుగా కనిపించాడు అనేది మాత్రం మనం శ్లోకాలను తెలుసుకుంటే తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక సాహితీ కౌముది ఛానల్‌ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. మొదటి శ్లోకం ఏమిటంటే, రత్నస్థలే జానుచరః కుమారః సంక్రాంతమాత్మీయముఖారవిందం ఆదాతు కామః తదలాభఖేదాత్ విలోక్య ధాత్రీ వదనం రురోద. ఇది మొదటి శ్లోకం. ఈ శ్లోకంలో చిన్ని కృష్ణుడు, ఎంత చిన్ని కృష్ణుడు అంటే పాకుతూ ఉన్న కృష్ణుడు. ఆ పాకుతూ ఉన్న కృష్ణుడు ఆ సందర్భంలో, ఆ బాల్యంలో, ఆ వయస్సులో జరిగిన ఒక ముచ్చటని లీలాసుకుల వారు మనకిలా చూపిస్తున్నారు. ఏమిటి అంటే, రత్నస్థలే జానుచరః కుమారః. రత్నస్థలమునందు అంటే నందమహారాజు కొడుకు కదా, మరి రాజుగారి ఇల్లంటే వైభోగాలకి కొదువే ఉంది. కాబట్టి ఇల్లంతా కూడా అద్భుతంగా ఉంది, పాలరాతితో నిర్మించినట్లుగా ఉంది. ఇప్పుడు మోకాళ్లతో పాకుతూ ఉన్నాడు చిన్ని కృష్ణుడు. రత్నస్థలే, రత్నమయమైనటువంటి స్థలమునందు జానుచరః కుమారః. జానువులు అంటే మోకాళ్ళు, మోకాళ్ల మీద చరహ, చెరిస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. అంటే చిన్ని కృష్ణుడు పాకుతున్నాడు. ఎక్కడ పాకుతున్నాడు? రత్నస్థలమునందు పాకుతున్నాడు. అంటే క్రింద నేల భాగం అంతా కూడా రత్నాలతో ఉంది. అలా ఆ స్థలంలో తను పాకుతూ ఉన్నప్పుడట, రత్నస్థలే జానుచరః కుమారః సంక్రాంతమాత్మీయ ముఖారవిందం. ఆత్మీయ ముఖారవిందం అంటే తన యొక్క ముఖాన్ని క్రింద నేలలో చూసుకుంటున్నట్ట చిన్ని కృష్ణుడు. అక్కడ ప్రతిబింబంలా కనిపిస్తూ ఉన్నటువంటి తన ముఖాన్ని చూసి కృష్ణుడు ఏం చేస్తున్నాడట? ఆదాతు కామః తదలాభఖేదాత్. ఆదాతు కామః అంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నవాడై, అంటే నేల మీద క్రింద ప్రతిబింబంలా కనిపిస్తూ ఉన్నటువంటి తన ముఖాన్ని తాను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్ట. అంటే నేలని పదే 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 ఇలా అంటున్నాడు. అంటుంటే రాదు కదా మరి. తదలాభఖేదాత్, దానిని పొందలేకపోతున్నాను అనే ఖేదాత్, బాధ చేత చిన్ని కృష్ణుడు ఏం చేస్తున్నాడట? విలోక్య ధాత్రి వదనం రురోద. తల్లి యశోదాదేవి ముఖాన్ని చూసి రురోద, ఏడుస్తూ ఉన్నాడట. అంటే నేను దీనికోసం ప్రయత్నం చేస్తున్నాను, ఇది నా చేతికి ఎంత ప్రయత్నం చేసినా కూడా రావడం లేదమ్మా అని తల్లిని చూసి ఏడవడం మొదలుపెట్టాడట చిన్ని కృష్ణుడు. ఇక్కడ ఇద్దరు కృష్ణుడు కనిపించారు. ఎవరికి కనిపించారు? కృష్ణుడికే కనిపించాడు. తన ముఖారవిందాన్ని తానే చూసి పట్టుకోవడానికి ప్రయత్నం చేసి, ఎంత ప్రయత్నం చేసినా దాన్ని పొందలేకపోవడం చేత చిన్ని కృష్ణుడు యశోదాదేవిని చూసి ఏడ్చాడు. ఇది ఈ శ్లోకం. ఈ శ్లోకం చిన్ని కృష్ణుని బాల్యంలోని ఒక సన్నివేశంలా మనకి కనిపిస్తూ ఉన్నా, ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్పకనే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అనంటే, దొరకని దానికోసం ప్రయత్నం చేస్తే చివరికి బాధే మిగులుతుంది, ప్రయత్నం వృధా అవుతుంది. కాబట్టి మనం ఏదైనా పొందాలి అని అనుకుంటే అది కష్టసాధ్యమైనా పర్వాలేదు గాని, అసాధ్యమైన దాన్ని మనం పొందాలి అని అనుకుంటే చివరికి మనం బాధనే మిగిల్చుకున్న వాళ్ళం అవుతాము అనే ఒక హితవును కూడా చిన్ని కృష్ణుడు ఈ సన్నివేశం ద్వారా మనకు అందిస్తున్నాడు అని అనిపిస్తుంది. ఇంకొంచెం పెద్దవాడయ్యాడు కృష్ణుడు. పాకే స్థితి నుంచి కాస్త పరిగెత్తే వయస్సుకొచ్చాడు. అటు ఇటు తిరుగుతున్నాడు, చక్కగా నర్తిస్తూ ఉన్నాడు, ఇంట్లో అలా అందరినీ పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు. ఈ వయస్సుకొచ్చిన తర్వాత అప్పుడు జరిగిన మరొక సన్నివేశంట. ఏం జరిగింది అంటే, నృత్యంతమత్యంత విలోకనీయం కృష్ణం మణిస్తంభగతం మృగాక్షి నిరీక్ష్య సాక్షాదివ కృష్ణమగ్రే ద్విధావితేనే నవనీతమేకం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఇద్దరు కృష్ణుల్ని చూస్తున్నది ఎవరు అంటే, ఇప్పుడు యశోదాదేవి చూస్తోందట ఇద్దరు కృష్ణుల్ని. ఎలా కనిపిస్తున్నారు ఇద్దరు కృష్ణులు అనంటే, నృత్యంతమత్యంత విలోకనీయం.
చిన్ని కృష్ణునికి వెన్న ముద్దను తినిపిస్తూ ఉంది యశోదాదేవి. పిల్లలు ఆహారం తింటూ ఉన్నప్పుడు ఒక చోట కుదురుగా ఉండరు కదా! అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటారు కదా! అలాగే చిన్ని కృష్ణుడు కూడా అటు ఇటు పరిగెడుతున్నట్ట, కాసేపు ఒక చోట, కాసేపు ఒక చోట నర్తిస్తున్నట్ట. అమ్మా నేనిక్కడున్నాను, అమ్మా ఇప్పుడు నేనిక్కడున్నాను అని అటు ఇటు తిరుగుతున్నట్ట, నాట్యం చేస్తూ ఉన్నట్ట. అలా ఉన్నటువంటి కృష్ణుడు నృత్యంతమత్యంత విలోకనీయం కృష్ణం మణిస్తంభగతం మృగాక్షి. మృగాక్షి అంటే యశోదాదేవికి వేసినటువంటి విశేషణం. మృగాక్షి అంటే లేడి కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి యశోదాదేవి. లేడి కన్నులు ఎలా ఉంటాయి అంటే చంచలంగా ఉంటాయి. లేడి ఎప్పుడూ కూడా స్థిరంగా కన్నును ఆర్పకుండా ఉంచలేదు. ఎందుకు అంటే దానికున్న భయం చేత ఎక్కడ చిన్న అలికిడైనా సరే కనురెప్పల్ని వేగంగా ఆర్పడము అనన్నది లేడికున్నటువంటి లక్షణం. అలా ఇక్కడ యశోదాదేవి కూడా మృగాక్షి చంచలమైన కన్నులు కలిగిందిగా కనిపిస్తోంది. ఎందుకు అంటే కృష్ణుడు ఒక చోట నిలబడటం లేదు. కాసేపు అక్కడ, కాసేపు ఇక్కడ, కాసేపు ఎదురుగా, కాసేపు వెనకాల ఇలా ఉంటున్నాడు గనక ఆమె కన్నులు కూడా కృష్ణుడిని వెతుకుతూ అలా చంచలంగా ఉన్నాయి. యశోదాదేవి కన్నులు కూడా. ఎక్కడ కనిపిస్తున్నట్ట కృష్ణుడు అంటే కృష్ణం మణిస్తంభగతం మృగాక్షి. ఈ కృష్ణుణ్ణి మణిస్తంభము మణిమయమైనటువంటి స్తంభంలో ఈ కృష్ణుని యొక్క ప్రతిబింబాన్ని చూసిందట యశోదాదేవి. చూసి నిరీక్ష్య సాక్షాదివ కృష్ణమేనం, సాక్షాత్తు కృష్ణుడిలాగానే ఉన్నటువంటి మరొక కృష్ణుణ్ణి ఆ స్తంభంలో మణిస్తంభంలో చూసి ఒక్క క్షణం ఏమనుకుందిట, ఇక్కడ కృష్ణుడే ఉన్నాడు కాబట్టి ఈ కృష్ణుడికి కూడా నేను వెన్న పెట్టాలి కదా అని అనుకుని ద్విధావితేనే నవనీతమేకం, తన చేతిలో ఉన్నటువంటి వెన్న ముద్దని 2 భాగాలుగా చేసిందట. అంటే ఇక్కడో కృష్ణుడున్నాడు, అక్కడో కృష్ణుడున్నాడు. మరి ఇద్దరికీ వెన్న పెట్టాలి కదా! కాబట్టి ఒక వెన్న ముద్ద ఎలా సరిపోతుంది? అందుకని చేతిలో ఉన్న వెన్న ముద్దని ద్విధావితేనే 2 భాగాలుగా చేసిందట. అంటే ఎదురుగా 2 కృష్ణులను యశోదాదేవి భావన చేసింది. ఒక కృష్ణుడు కళ్ళ ఎదురుగా ఉన్నటువంటి కృష్ణుడైతే, మరొక కృష్ణుడు స్తంభగతంలో కృష్ణుని యొక్క ప్రతిబింబం అన్నమాట. ఇక్కడ కూడా 2 కృష్ణులున్నారు. కాకపోతే ఇక్కడ 2 కృష్ణుల్ని చూసింది యశోదాదేవి. మొదటి శ్లోకంలో చిన్ని కృష్ణుడు తాను భ్రమపడుతున్నట్టుగా కనిపించాడు. రెండవ శ్లోకం దగ్గరకొచ్చేసరికి చిన్ని కృష్ణుడు పెద్దవాడయ్యాడు కదా! అందువలన తల్లిని భ్రమింపచేస్తున్నాడు. తల్లిని తికమక పెడుతున్నాడన్నమాట. ఇక మూడవ శ్లోకం దగ్గరకొచ్చేసరికి ఇంకొంచెం పెద్దవాడయ్యాడు కృష్ణుడు. ఎంత పెద్దవాడయ్యాడు అంటే ఇల్లు వదిలి బయట తిరిగేంత పెద్దవాడయ్యాడు. ఎలా ఇప్పుడు బయటికి తిరగడము అంటే మనందరికీ తెలుసు కదా! చిన్ని కృష్ణుడు ఇంట్లోంచి బయట అడుగు పెట్టాడు అనంటే వాళ్ళింట్లోకి వెళ్ళడం, వీళ్ళింట్లోకి వెళ్ళడం, అక్కడున్న వెన్న, ఇక్కడున్న పెరుగు, ఇక్కడున్న పాలు అని మొత్తం అందరింట్లలో కూడా దొంగిలించి వాటన్నిటిని తినేయడం. ఇదే కదా కృష్ణుడు చేస్తున్న పని. అంత పెద్దవాడయ్యాడన్నమాట కృష్ణుడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం జరుగుతోంది అనంటే అంతర్గృహే కృష్ణమవేక్ష్య చోరం బద్ధ్వా కవాటం జననీం గతైక ఉలూఖలే దామ నిబద్ధమేనం తత్రాపి దృష్ట్వా స్థిమితా బభూవ. ఇది మూడవ శ్లోకం. ఈ శ్లోకంలో ఒక గోపకాంత తన ఇంట్లో కృష్ణుణ్ణి చూసింది. ఎలాంటి కృష్ణుణ్ణి చూసింది? దొంగతనం చేస్తూ ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూసింది. అంతర్గృహే కృష్ణం అవేక్ష్య చోరం, చోరుడైన కృష్ణుణ్ణి చూచింది. అంటే అప్పుడు ఆ సమయానికి వెన్ననో, పాలనో, పెరుగునో దొంగిలించి తింటూ ఉన్నాడన్నమాట. చూసి భలే దొరికాడు కృష్ణుడు. ఎంతసేపు మనం ఎన్నిసార్లు యశోదకి చెప్పినా సరే, నా పిల్లాడిప్పుడు నా ఇంట్లోనే ఉంటున్నాడు, అసలు గడప దాటి బయటికి వెళ్ళడం తెలీదు, మీరిన్ని అభాండాలు వేస్తారా నా చిన్ని కృష్ణుడి మీద అని అంటుంది కదా యశోదాదేవి. ఈసారి మనం రుజువుతో సహా నిరూపిద్దాము, అప్పుడు ఏమంటుందో చూద్దాము యశోదాదేవి అని అనుకుని ఆ గోపకాంత ఏం చేసిందట, బద్ధ్వా కవాటం జననీం గతైక. బద్ధ్వా కవాటం, కవాటము అంటే తలుపులు, తలుపుల్ని బద్ధ్వా బంధించి, అంటే లోపల కృష్ణుడున్నాడు, వెన్నని దొంగిలిస్తూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు, సరే తన్ని అలా తిన్నిద్దాం అని చెప్పి నెమ్మదిగా బయట తలుపుల్ని తాళం పెట్టేసింది ఈ గోపకాంత. పెట్టి ఎక్కడికి వెళ్ళింది? జననీం గతైక. ఇదిగో కృష్ణుడు ఇలా దొంగతనం చేస్తున్నాడు అని అంటే యశోదాదేవి వినడం లేదు కదా, అందువలన ఇప్పుడు ఈసారి ఇలా చూపిద్దాం కృష్ణుణ్ణి అని అనుకుని ఆ గోపకాంత యశోదాదేవి దగ్గరికి బయలుదేరిందట. బద్ధ్వా కవాటం జననీం గతైక. అక్కడికి వెళ్తే అక్కడ ఏం జరుగుతోందిట, ఉలూఖలే దామ నిబద్ధమేనం. అక్కడికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం అంటే ఉలూఖలే దామ నిబద్ధమేనం,
అక్కడ కృష్ణుడున్నట్ట. అక్కడ కృష్ణుడు ఎలా ఉన్నట్ట? ఉలూఖలే, రోటికి తాడుతో కట్టబడి ఉన్నట్ట చిన్ని కృష్ణుడు. ఉలూఖలే దామ నిబద్ధం, అంటే తాడుతో కట్టేసి ఉన్నాడు చిన్ని కృష్ణుడు. అలాంటి కృష్ణుడిని అక్కడ చూసి ఉలూఖలే దామ నిబద్ధమేనం, అక్కడ చూసిన తర్వాత ఆ గోపకాంత అనుకుందట, తత్రాపి దృష్ట్వా స్థిమితా బభూవ, అక్కడ చూసి కృష్ణుణ్ణి చూసి స్థిమితా బభూవ, స్థిమిత పడిందట, కాస్తగా కుదుటన పడిందట. ఎందుకు కుదుటన పడి ఉండొచ్చు అని అంటే ఇక్కడ మన ఊహకి వదిలేశారు లీలాసుకుల వారు. మొదట ఏమనుకోవచ్చు అని అంటే, ఓహో అయితే అక్కడ కృష్ణుడు వచ్చాడు అని అనుకున్నది నిజం కాదన్నమాట. హమ్మయ్య, ఇంటికి ఈసారి కృష్ణుడు దొంగతనానికి రాలేదన్నమాట. అయితే నేను ఇంకెవరినో చూసుంటాను, లేదా నేను భ్రమపడి ఉంటాను. అమ్మ ఈ రోజుకి నా పాలు పెరుగు క్షేమంగానే ఉన్నాయి అని కుదుటపడింది అని అనుకోవచ్చు. లేదా దొంగతనం చేసిన కృష్ణుణ్ణి ఇప్పటివరకు పట్టుకోలేకపోయాము, శిక్షించలేకపోయాము, ఇన్నాళ్టికి ఇప్పటికైనా సరే తల్లి చేతుల్లో శిక్షణ అనుభవిస్తున్నాడు. ఉలూఖలే దామనిబద్ధం కదా, హాయిగా తిరుగుతూ ఉన్న కృష్ణుణ్ణి కాదుగా చూసింది, రోటికి కట్టబడి ఉన్నటువంటి కృష్ణుణ్ణి కదా చూసింది. చూసి హమ్మయ్య, ఇప్పటికైనా తగిన శిక్షణ వేసింది యశోదాదేవి, ఇప్పటి నుంచైనా చిన్ని కృష్ణుడు కాస్త అదుపులో ఉంటాడు అని స్థిమితపడింది అని కూడా అనుకోవచ్చు మనం. ఇలా ఇక్కడ ఇద్దరు కృష్ణుల్ని చూసింది ఎవరు అంటే గోపకాంత. అంటే మొదటి శ్లోకంలో తాను భ్రమపడ్డట్టుగా కనిపించిన శ్రీకృష్ణ పరమాత్మ రెండవ శ్లోకంలో తల్లిని భ్రమింపజేశాడు. మూడవ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి మొత్తం జగత్తునంతా కూడా తన మాయలో ముంచెత్తుతున్నాడు అనే విషయం అర్థమవుతోందన్నమాట. ఇవి లీలాసుకుల వారు రచించిన కృష్ణ కర్ణామృతంలోని కొన్ని శ్లోకాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి.